జై శ్రీరామ్. పన్నీర్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కూర నా స్టైల్లో నేను చేసుకునే విధానం ఒకసారి చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీలో క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా సామాన్లు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మిక్సీ పెట్టి తర్వాత ముక్కలుగా కోసిన పన్నీర్ని ఒక్కసారి మిక్సీ పెట్టి చూసారా టెక్స్చర్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో. ఇలా తయారైన మిశ్రమానికి ఇప్పుడు మనం బాణీలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, టమాటా జోడించి దోరగా వేయించుకొని ఇలా వేయించుకున్న మిశ్రమానికి మనం తయారు చేసుకున్న స్ట్రక్చర్ని కలిపి ధనాధన్ టాస్ చేసి కాస్త ఉప్పు వేసి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా వెజ్ వాళ్ళకైనా నాన్ వెజ్ వాళ్ళకైనా రోటీకైనా రైస్కైనా స్నాక్లా అయినా చాలా అమోఘంగా ఉండే ఈ రెసిపీ కాస్త చివరిని నిమ్మకాయ జోడించి ఉల్లిపాయలతో కట్ చేసిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.